మాకు ఈ తిరుమల సేవ దొరుకుతుందని ఎప్పుడు అనుకోలేదు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు సాయితేజ. ఎప్పుడో నుంచి ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ట్రిప్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. కానీ శ్రీవారి సేవ మా అందరికి దొరుకుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఇక శ్రీవారి సేవ అంటే అంతా శుభ్రంగా ఉండాలి కాబట్టి బట్టలన్నీ ఉతుక్కున్నాం పొద్దున్నే లేసి. అవి ఆరతేవలేవో అనుకున్నాం. ఈవినింగ్ కల్లా బయలుదేరాలి మేము. ఈవినింగ్ కల్లా ఆరిపోయినాయి. మాకు డ్రెస్ కోడ్ అయితే ఇచ్చారు. ఫుల్ వైట్ అండ్ వైట్ ప్యాంట్ కానీ పంచ కానీ కట్టుకోవచ్చు. చదివేటప్పుడు మాత్రం మొత్తం దేవుడి పాటలే విన్నాం. చాలా ప్రశాంతంగా చదివేసాం. మొత్తం చూడండి, మొత్తం మనిషికి ఒక బ్యాగ్ అయితే వచ్చింది. మొత్తం ప్యాక్ చేసుకొని తిరుపతికి అయితే బయలుదేరిపోయాం. శ్రీవారి సేవ అప్లై చేయడానికి 2 ప్రాసెస్ ఉంటాయి. ఒకటి ఆన్లైన్, ఒకటి ఆఫ్లైన్. ఈ రెండిట్లో ఏదైనా అప్లై చేసుకోవచ్చు. మేము వెళ్ళింది ఆఫ్లైన్. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి తెలిసిన ఒక ట్రస్ట్ ద్వారా మేము ఆఫ్లైన్ ద్వారా వెళ్ళాము. ఇప్పుడు ఎలాగో తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి సేవ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. మేము ఉండే ప్లేస్ తాంబరం కాబట్టి తాంబరం నుంచి చెంగల్పట్టుకి అయితే బయలుదేరాము. ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కేసాము. ఫాస్ట్గా వెళ్ళిపోతాం కాబట్టి చెంగల్పట్టుకి అయితే ఫాస్ట్గా రీచ్ అయిపోయాము. అక్కడ ఆల్రెడీ ఒక మెమో అయితే రెడీగా ఉంది. అది చెంగల్పట్టు నుంచి డైరెక్ట్ తిరుపతికి అయితే వెళ్ళిపోతుంది. మా వాళ్ళు తిరిగి అలసిపోయి అలా కూర్చుండిపోయారు చెంగల్పట్టు దగ్గర. ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. అలా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోయాము. ట్రైన్ లో ఆర్యగాడ్ ఫోన్ లోకి తీయడానికి చాలా తిప్పలైతే పడ్డాము. ఆడైతే ఇదిలిస్తే వెళ్ళిపోయేటట్టు ఉన్నాం మేమైతే. ట్రైన్ లో అందరూ మమ్మల్ని వింతగా చూస్తున్నారు. ఇక తిరుపతిలో దిగంగానే మాకు తెలిసిన బెస్ట్ మీల్స్ అయితే తినేసాము. ప్లేట్ 90 రూపీస్ పడింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఫాలో చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.